ప్రతిరోజు మన చేతులతో ఎటువంటి కెమికల్స్ లేకుండగా ఇంట్లో పెంచుకున్న కూరగాయలు, ఆకుకూరలతో వంట చేసుకొని తినడం అనేది చాలా ఆనందాన్నిస్తుందండి. కొద్దిగా శ్రమగా అనిపించిన ఇంట్లో పెంచుకున్న కూరగాయలతో ఎంతో ఆరోగ్యం. ఇప్పుడే ఫ్రెష్‌గా పుదీనా, టమోటాలు కోసాను. ముందుగా ప్యాన్‌లో 3 స్పూన్లు నువ్వులు వేసి ఇలా చిన్న మంట మీద దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి పుదీనా వేసి వేయించుకోవాలి. పుదీనాని మరీ కరకరలాడే వరకు వేయించకూడదు. ఈ మాత్రం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్‌లో మరి కాస్త నూనె వేడి చేసి, మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో ఉన్న నూనెలో 6 టమోటాల ముక్కలు, కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టి ఇలా మెత్తబడే వరకు మగ్గించుకొని పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ముందుగా నువ్వులు వేసి ఇలా మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకొని, వేయించిన పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, మీ రుచికి తగ్గ ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న బెల్లం ముక్క, మగ్గించిన చింతపండు, టమోటాలు, కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఏమాత్రం తీయగా ఉండదు. స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసి పచ్చడిలో కలిపేస్తే సరిపోతుంది. ఈ పుదీనా టమోటో పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకున్న, టిఫిన్స్‌లో నంచుకున్న చాలా బావుంటుంది. ట్రై చేసి చూడండి.